నమస్కారం N24 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందు హెడ్లైన్స్ చూద్దాం. 2 రోజుల్లోనే ప్రపంచ సంపన్న పీఠాన్ని చేజార్చుకున్న మస్క్. తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు. హైదరాబాద్లో దశదిన కార్యక్రమం. టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత. గత జనవరిలో బచ్చుల అర్జునుడికి గుండెపోటు. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు. 500 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. ప్రపంచంలోని అత్యంత సంపన్నుడిగా టాప్ ర్యాంక్ అందుకున్న 48 గంటల్లోనే టెస్లా ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఆ స్థానాన్ని కోల్పోయారు. ఈ వారం ప్రారంభంలో ప్రపంచ సంపన్నుల జాబితాలో మస్క్ మొదటి స్థానాన్ని తిరిగి పొందారు. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయన నికర విలువ $187.1 బిలియన్ చేరుకుంది. కానీ బుధవారం టెస్లా షేర్లు 5% కంటే ఎక్కువ పడిపోయాయని ఫార్చ్యూన్ నివేదించింది. దీనివల్ల మస్క్ నికర ఆదాయం దాదాపు $2 బిలియన్లకు పడిపోయింది. దీంతో లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ అయిన ఫ్రెంచ్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. చంద్రబాబు హాజరయ్యారు. తారకరత్న చిత్రపటానికి నివాళులర్పించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా తారకరత్న దశదిన కార్యక్రమానికి హాజరు కాగా చంద్రబాబు ఆయనతో కరచాలనం చేసి క్లుప్తంగా మాట్లాడారు. అనంతరం తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, ఇతర నంద టీడీపీ నేత ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. ఆయన గత జనవరిలో గుండెపోటుకు గురయ్యారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొన్ని వారాలుగా మృత్యుతో పోరాడారు. ఆయనను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బచ్చుల అర్జునుడు ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. జనవరి 28న ఆయన గుండెపోటుతో కుప్పకూలగా విజయవాడ రమేష్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు స్టంట్ అమర్చారు. అప్పటి నుంచి ఐసీయూలోనే ఉన్నట్లు తెలుస్తోంది. రక్తపోటు నియంత్రణలోకి రాకపోవడంతో ఆయన పరిస్థితి విషమించినట్లు భావిస్తున్నారు. బచ్చుల అర్జునుడు కృష్ణా జిల్లా మచిలీపట్నం చెందినవారు. ఆయన బందర్ మున్సిపల్ చైర్మన్గా ప్రస్థానం ఆరంభించారు. 2014లో జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. టీడీపీ కేంద్ర కమిటీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా కూడా అర్జునుడు పనిచేశారు. ఆయన 2017లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 501 పాయింట్లు కోల్పోయి 58,909కు పడిపోయింది. నిఫ్టీ 129 పాయింట్లు నష్టపోయి 17,321 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు భయాలు అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. హైదరాబాద్ పాత బస్తీ ఉప్పకోట ప్రాంతానికి చెందిన రమేష్ పెద్దయ్య అనే వ్యక్తి వద్ద ₹1,00,000 అప్పుగా తీసుకున్నాడు. పెద్దయ్య డబ్బులు తిరిగి ఇవ్వాలని పదే అడగడంతో తీసుకున్న డబ్బులను ఎగ్గొట్టేందుకు తనను పెద్దయ్య కొడుకు సురేష్ కిడ్నాప్ చేసుకుంటాడంటూ హైడ్రామా క్రియేట్ చేశాడు. అలర్ట్ అయిన బాలాపూర్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టడంతో పెద్దయ్య కొడుకు అసలు హైదరాబాద్లో లేడని, గుంటూరులో ఉంటాడని, కిడ్నాప్కు సురేష్కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. గతంలో ఇదే తరహాలో రమేష్ చత్రనాక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చేశాడని పోలీసులు దర్యాప్తులు వెల్లడించారు. రక్షాపురం అంట ఉన్నా ఇప్పుడే వచ్చినా నేను ఎవరో లేడీస్ ఏమని అనుకుంటున్నానా చూడలేదు నేను. ఆయన బోల్తా చేయాలి, ఆయన బోల్తా చేసేదాకా రాదే అది. రక్షాపురం రక్షాపురం అంట. అవునా? ఎంతసేపు వేసిపోయి నీ ఇప్పుడే వచ్చినానా? ఇంతకుముందు వచ్చి ఇట్లా పోతున్నా నాకులే నాకు నేను చేతులు కట్టేసిరు. ఆయన తిరగడానికి వస్తలేదు. ఆయనకు ఒక పక్క ఉండే
చేతులు గిన కట్టేసిరు ఆయనకు. సార్ అవ్వ, ఇక్కడ వెంకటేశ్ అన్న ఇగో. ఇగో రక్షాపురం అంట. ఇంకా నువ్వు లేవా బాయ్ కాడ అన్న లే ఉన్నానా ఇప్పుడే వచ్చినా నేను నేను పిలుస్తుంటే నేను ఎవరో లేడీస్ ఏమని అనుకుంటున్నానా చూడలేదు నేను ఆయనని బోల్త చేయాలి, ఆయన బోల్త చేసేదాకా రాదే అది. చాకు ఇటు ఏమైనా ఉంటే ఎవరి దగ్గర ఉంటుందబ్బా ఏ రక్షాపురం అన్న రక్షాపురం అంట. అవునా ఎంతసేపు వేసిపోయి నీ ఇప్పుడు వచ్చినానా ఇంతకుముందు వచ్చి నేను ఇట్లా పోతున్నా నాకులే ఆపిన నేను. 28వ తారీఖు రోజు సాయంత్రం 7:30-8 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి మన బాలాపూర్ పిఎస్ లిమిట్స్లో దేవతలగుట్ట కమాన్కు కొంత దూరంలో ఒక 5 మీటర్స్ 10 మీటర్స్ దూరంలో అక్కడ బుషెస్లో కాలు చేతులు కట్టేయబడి అక్కడ ఉరులుతూ ఉండగా చుట్టుపక్కల జనం చూసి అతని దగ్గరికి వచ్చేసి రాగా అతను పోలీసు వారికి ఇన్ఫామ్ చేయండి అని అతనే తెలుపగా అక్కడి నుంచి వాళ్ళు మనకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. పబ్లిక్ చేస్తే మనం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అతని కాళ్ళు చేతులు అన్నీ కట్టబడి ఉండే. ఎవరు చేసినారు ఇలా అని అడిగితే అతను చెప్పింది ఏమనగా పెద్దయ్య కొడుకు సురేష్ అనే వ్యక్తి నన్ను ఇట్లా కట్టేసి ఇక్కడ పడేసిపోయినాడు, నన్ను చంపదామని ప్రయత్నం చేసినాడు, నేను వరలగా అతను పారిపోయినాడని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా అతను మరి అక్కడి నుంచి పిఎస్కు తీసుకొని వచ్చి అడిగితే అవును సార్ ఇట్లా నాకే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తుండే డబ్బుల విషయం నేను అడిగితే నన్ను ఇట్లా చంపడానికి ప్రయత్నించానని చెప్తే అతన్ని వాంగ్మూలం ప్రకారం మనం కేసు నమోదు చేయడం జరిగింది 307లో. చేసిన తర్వాత అతని మీద కొంచెం మనకు డౌట్ వచ్చేసి సురేష్ అనే వ్యక్తి ఎక్కడ ఉంటాడని తెలుసుకోగా అతను గుంటూరులో ఉంటాడని తెలియగా అతని కాల్ డాటా అవన్నీ చెక్ చేయగా అతను ఇక్కడికి వచ్చినట్టు అక్కడికి ఎక్కడ కూడా కాల్ డాటాలో కనిపించలేదు. తర్వాత వాళ్ళ ఫాదర్ని పిలిపించడం జరిగింది. సురేష్ వాళ్ళ ఒక ఫాదర్ వచ్చి పెద్దయ్య, అతను వచ్చేసి సాయిబాబు నగర్ కాలనీ ఉంటాడు. అతను కూడా లేబర్ పని చేస్తున్నాడు, ఏజ్ 63 ఇయర్స్ వరకు ఉంటుంది. అతను తీసుకొచ్చి అతన్ని విచారించగా అతను చెప్పింది ఏమనగా 3 ఇయర్స్ బ్యాక్ నా దగ్గరనే రమేష్ 1 లక్ష రూపాయలు ఇల్లు కోసం తీసుకున్నాడు, ఆ డబ్బులు అడిగితే అవి ఎగ్గొట్టడానికి ఇట్లా డ్రామా క్రియేట్ చేస్తున్నట్టుంది సార్. నాగోల్ రామాలయం వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని అదుపు తప్పి ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో 20 అడుగుల దూరంలో గాల్లో తేలుతూ పడ్డాడు. కారు ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరాడు. అనంతరం అదే వేగంతో కారు స్తంభాన్ని ఢీకొని ఆగింది. నాగారంలో నివసించే జయకుమార్ నాగోల్లోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో ఉద్యోగి. గురువారం మధ్యాహ్నం సమయంలో నాగోల్లోని రామాలయం వద్ద నడుస్తూ సంస్థ కార్యాలయం వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారులోని మహిళ సైతం అతన్ని వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించారు. ప్రాణాపాయం లేదని సమాచారం. ప్రేమ వ్యవహారమే ఆ యువకుడి దారుణ హత్యకు దారితీసింది. ప్రేమికురాలి బంధువులు పథకం ప్రకారం నడి రోడ్డుపై ఆ యువతి కళ్ళెదుటే కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. రాత్రి 9 గంటల సమయంలో దోలపల్లి రహదారిపై యువకుడిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో మృతుడు సోరారం కాలనీ 60 గజాల దేవరకొండ హరీష్గా గుర్తించారు. 6 నెలల క్రితం నగరం నుండి సోరారం కాలనీకి వచ్చారు. ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. అంత క్రితం ఎల్లారెడ్డిగూడలో వేరే మతం అమ్మాయిని ప్రేమించాడు. యువతి కుటుంబ సభ్యులకు ప్రేమ విషయం తెలిసి హరీష్ను హెచ్చరించారు. అయినా తన ప్రేమను కొనసాగిస్తూ పెళ్లి చేసుకున్నాడు. ఇది సహించలేని అమ్మాయి బంధువులు హరీష్ను అడ్డు తొలగించాలనుకుని పథకం వేశారు. వారి కదలికలు నిఘా వేసి పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధి దోలపల్లి రహదారిపై అడ్డగించి కత్తులతో హత్య చేసి అమ్మాయిని తమ వెంట తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. తెనాలి పర్యటనలో భాగంగా అస్వస్థతకు గురైన కుటుంబాలను చూసి చలించి వారికి అక్కడికక్కడే ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబ సభ్యుల ఆసుపత్రి ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. తన సాయం కోరే వారికి తనమంతు సాయం చేయడం జగన్కి తెలిసినంతగా ఎవరికీ తెలియదని నిరూపించుకుంటున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో స్పాట్లో స్పందించి సాయం చేస్తున్న ఆయన తెనాలి పర్యటనలో బాధితులకు ఆపన్న హస్తం అందించారు. జగన్ స్వయంగా వారితో మాట్లాడి వారికి కావలసిన సాయం తక్షణమే అందించేలా అధికారులను ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో పోటీ చేయాలి. 175 స్థానాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా అంటూ ఓ రేంజ్లో సవాల్ చేశారు సీఎం వైఎస్ జగన్. గుంటూరు జిల్లా తెనాలి నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబుపై సీఎం జగన్ హాట్ కామెంట్స్ చేశారు. కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబుని, చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరువు ఖచ్చితంగా వస్తుందని తెలిపారు. గతంలో వైఎస్ఆర్ పాలనలో కూడా సమృద్ధిగా వర్షాలు పడేవి. రైతులు సుభిక్షంగా ఉన్నారని, మంచి మనసుతో పరిపాలన చేస్తే దేవుడు కూడా కరుణిస్తాడని చురకలంటించారు. కుప్పంతో సహా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయని, 2014 నుండి 19 వరకు కరువు తాండవించేసిందన్నారు జగన్. మనది రైతుల ప్రభుత్వమని, చంద్రబాబుది పెత్తందారుల పార్టీ అని జగన్ అన్నారు. పంట నష్ట పరిహారానికి సంబంధించిన నిధులు విడుదల చేయడం, ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే పంట నష్టం పరిహారం అందిస్తా ఉన్నాం. అదే దిశగా అడుగులు వేస్తూ మరోసారి ఆ మాట నిలబెట్టుకుంటూ మొన్ననే డిసెంబర్లో మండోస్ తుఫాను వల్ల నష్టపోయిన 91,237 మంది రైతన్నలకు నేడు 77 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని రబీ 2022 ముగియక మునిపే నేడు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయనున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. నేడు జమ చేయనున్న ఈ 77 కోట్ల రూపాయలతో కూడా కలుపుకుంటే అక్షరాల 22,22,000 మంది రైతన్నలకు ఈ 4 సంవత్సరాలు కూడా ముగియక మునిపే కేవలం ఇన్పుట్ సబ్సిడీ రూపేణ అక్షరాల 1911 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ బిడ్డ సవినయంగా తెలియచేస్తా ఉన్నాడు. రైతన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడము అనంటే ఇది అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను మీ బిడ్డగా. ఇది రైతన్నల మీద మమకారం అంటే ఇది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను మీ బిడ్డగా. ఇది వ్యవసాయం మీద ప్రేమ అంటే ఇట్టా ఉంటుంది అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తున్నాను మీ బిడ్డగా. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రతో వైసీపీకి వణుకు పుడుతోందని టీడీపీ నేత వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. లోకేష్ 30 రోజుల్లో 300 కిలోమీటర్లు నడవగానే వైసీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారని సెటైర్లు వేశారు. వారంతా గాల్లో గెలిచారని ఎద్దేవా చేశారు. ఈరోజు తప్పుడు కేసులు బనాయించే పరిస్థితి. ఈరోజు నిన్ననే మనం చూసుకున్న శ్రీకాళహస్తిలో మునిరాజమ్మ ఏం తప్పు చేసింది? మునిరాజమ్మ ఏం తప్పు మాట్లాడింది? ఈరోజు కడుపు మండితే ఎవరికైనా నోట్లోంచి వచ్చేవి బూతులే. నువ్వు మాట్లాడితే బూతులు, నువ్వు మాట్లాడినవి ఏదో శ్రీరంగ నీతులు, మేం మాట్లాడేవి బూతులు అనుకోవడం తప్పు. జగన్మోహన్ రెడ్డి, నీ వెనకాతల భజన బృందం చేత, నీ వెనకాతల ఒక ప్రజాప్రతినిధులు అయ్యుండి ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న మంత్రుల చేత కూడా నువ్వు ఎటువంటి లాంగ్వేజ్లో మాట్లాడించావో ఒకసారి ఆలోచించుకో.
ఈరోజు మునిరాజమ్మ మాట్లాడిన మాటలకే నువ్వు అట్రాసిటీ కేసు పెడితే నీ మాట్లాడిన మాటలకి మేము ఏ కేసులు పెట్టాలి ఈరోజు బయటకు వచ్చి? జగన్మోహన్ రెడ్డి తాలూకా బిస్కెట్లకు ఆశపడి మంత్రులు ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి, అక్కడున్న ఆడవాళ్ళ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేమేం కేసులు పెట్టాలి? మునిరాజమ్మ మాటలకి నేను క్లియర్గా కంపల్సరీగా మేము సపోర్ట్ చేస్తాం. మీటర్ బిగించడానికి 30,000 రూపాయలు అడిగాడని చెప్పి ఆవిడ కడుపు మండింది. రోజువారీ ఆవిడ మాటల్లో చెప్తున్నా, ఎక్కడో బట్టలు ఉతుక్కొని బతికి ఇస్త్రీలు చేసుకుని బతికే ఒక చాకలి రజక సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చి ఒక మీటర్ బిగించుకునే దానికి 30,000 రూపాయలు అడిగాడు. నేను ఎలా కట్టేది? రోజుకి 300 రూపాయలు 400 రూపాయలు రోజంతా నుంచొని ఎండల్లో నుంచొని అగ్గి కాలుతున్న బొగ్గులతోనే మేము ఇస్త్రీ చేస్తే రోజుకి 500 రూపాయలు వచ్చిద్దని కడుపు మండి బయటకు వచ్చి మాట్లాడితే దానికి ఈరోజు నువ్వు చేసిన పరిస్థితి ఏంటిరా అంటే వచ్చి అయ్యో నీకు ఇలా అన్యాయం జరిగిందా అని చెప్పి ఒక ప్రజాప్రతినిధిలా ఉన్న మధుసూదన్ రెడ్డి బయటకు వచ్చి ఆవిడకి అండగా నిలబడాలి. అది పోయి ఈరోజు ఆవిడ దగ్గరికి పంపించి వాళ్ళ గోండాలని పంపించి ఆ పెద్ద సైకో జగన్మోహన్ రెడ్డి, కింద ఉన్న వాళ్ళందరూ చిన్న సైకోలు, ఈ చిన్న సైకోలను పంపించి ఆ హోటల్ మీదకి ఈరోజు చాకలి వృత్తి చేసుకునే ఒక రజక వృత్తి చేసుకునే రజక మహిళ ఈరోజు ఆ వృత్తిని పక్కన పెట్టేసుకొని చెయ్యలేక ఒక చిన్న హోటల్ పెట్టుకొని బతుకుతుంది. ఆవిడ కుటుంబ నేపథ్యం కూడా ఏంటండి, వాళ్ళ బిడ్డలు ఒక మానసిక దివ్యాంగుడు ఒక అబ్బాయి ఉన్నాడు. ఎక్కడా కూడా బాడుకి ఇవ్వట్లేదు, అద్దెకి ఇవ్వట్లేదు ఇల్లు అని చెప్పి సొంత ఇంటి గురించి పెట్టుకుంటే ఆ సొంత ఇంటి స్థలాన్ని కూడా కబ్జాలు చేసేసారు వీళ్ళు అని కడుపు మండి ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి నీ గురించి మాట్లాడితే మార్చి 3-4 తేదీల్లో విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు రాష్ట్ర ప్రగతికి మరింత ఉపయోగపడుతుందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఈ సదస్సుకు సంబంధించి మంగళవారం విశాఖలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పారిశ్రామిక అవకాశాలు, సహజ వనరులు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల ప్రగతిని సదస్సులో పారిశ్రామికవేత్తలకు చెప్పనున్నామని తెలిపారు. దేశంలోనే 8వ అతిపెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోబోతున్నామన్నారు. సదస్సుకు 25 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని, 14 మంది అంబాసిడర్లు రానున్నారని, వివిధ దేశాలకు చెందిన కార్యదర్శులు, యూరోపియన్ యూనియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొనబోతున్నారని ఆయన చెప్పారు. 4వ తేదీన పలు MOUలు జరుగుతాయని తెలిపారు. ఎక్స్పోర్ట్స్ అవుతున్నటువంటి సందర్భాల్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానం గడిచినటువంటి 3 సంవత్సరాలుగా సాధిస్తున్నటువంటి ఈ ఘనత మొట్టమొదటిసారిగా అనేక సందర్భాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటిది వివిధ కేటగిరీల్లో జరిగేది. కానీ గడిచినటువంటి 2 ఎడిషన్స్లో కూడా పూర్తిగా 100% పర్సెప్షన్ సర్వే మీద జరిగినటువంటి ర్యాంకింగ్స్, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఏ వాతావరణంలో వారికి పరిశ్రమలు నడుపుకుంటూ ఉన్నారు, ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాల తాలూకా సహకారం లేదా పర్మిషన్స్కి వెళ్తున్నప్పుడు ఏ రకమైనటువంటి త్వరితగతిన వారికి పర్మిషన్స్ ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి, అలాగే కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించేటువంటి దాంట్లో ప్రభుత్వం ఏ రకమైనటువంటి సహకారాన్ని అందిస్తుంది. వీటన్నిటి ఆల్మోస్ట్ 356 అనుకుంటా 356 డిఫరెంట్ ఇష్యూస్ని బేస్ చేసుకొని చేసినటువంటి సర్వేలో 97.89% మొదటి స్థానంలో టాప్ అచీవర్స్గా గడిచినటువంటి ఎడిషన్లో ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండడం అనేటువంటిది ఒక ఘనతగా మనం పారిశ్రామికవేత్తలందరికీ కూడా షోకేస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేపడుతున్నటువంటి సందర్భాలు. అలాగే SDGలో 4th ర్యాంక్ నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్లో 2020-21 గాను 4th ర్యాంక్ సాధించుకున్నటువంటిది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎక్స్పోర్ట్స్లో 2021-22కు సంబంధించి ఆల్మోస్ట్ 144,44,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్స్, అంటే $19 బిలియన్ ఎక్స్పోర్ట్స్ చేసినటువంటి రాష్ట్రంగా 5వ స్థానం సాధించుకున్న